హాయ్, వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మనం మురుకుల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. వీటిని మేమైతే మురుకులు అని పిలుస్తాము. కొన్ని ప్రాంతాల్లో వీటిని చక్రాలు లేదా జంతికలు అని కూడా పిలుస్తారు. చూడండి, ఇవి మనం పెసరపప్పుతోటి చేస్తున్నాం. బియ్యంని మనం 1 కేజీ తీసుకున్నామంటే 1/2 కేజీ పెసరపప్పుని తీసుకోవాలి. ఇలా తక్కువ కొలతలతో చేసుకునే వాళ్ళైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నామంటే 1/4 కప్ పెసరపప్పు అయితే సరిపోతుంది. చూడండి, ఇలా మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకోవాలి. దానికి కరెక్ట్గా 1/4 కప్ అయితే మనకు హాఫ్ కంటే కూడా తక్కువనే పెసరపప్పు సరిపోతుంది. బియ్యంని కడిగి మనం 1 గంట లేదా ఎక్స్ట్రా అయినా నానినా కూడా మనకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. నానిన తర్వాత వీటిని ఇలా స్ట్రైనర్లో కానీ లేదా ఒక క్లాత్ పై కానీ ఎండ తగలకుండా నీడలోనే ఒక అర్ధగంట మనం తడి ఆరేలాగా ఉంచేసుకున్నామంటే వాటర్ అంతా వెళ్ళిపోయి అవి కొంచెం డ్రై అయిపోతాయి. మరీ ఎండాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, ఇలా మనకు తడి లేకుండా బియ్యం ఆరిపోయాయి. వీటిని పిండి పట్టించామంటే మిక్సీలో కానీ లేదా మిషన్స్లో అయినా పట్టించుకోవచ్చు. పిండి చూడండి, మనం కొంచెం తడి పిండిలాగే పట్టుకున్నాం కాబట్టి ముద్ద చేస్తే ముద్ద అవుతుంది, ఇలా విరిచేస్తే విరిగిపోతుంది. ఇదే పిండితో మనం డైరెక్ట్గా మనం మురుకులు కలిపామంటే మనం మురుకులు పిండేటప్పుడు అవి గట్టిగా పట్టేసుకుంటాయి, చేతులకి చాలా టైట్గా అనిపిస్తుంది. కాబట్టి మనం ఈ పిండిని కొంచెం కొంచెంగా ఓ బాండీలో తీసుకొని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఎరుపు రంగుకి రాకుండా పిండిని జస్ట్ ఒక 1 మినిట్ మనం లో ఫ్లేమ్లో తడి ఆరే వరకు మాత్రమే కొంచెం ఇలా చూడండి. ఇప్పుడు మనకు కొంచెం ఉండలు కట్టుకుంటూ పొడి పొడిగా తయారవుతూ ఉంది పిండి. ఇలా మనకు పిండి డ్రై అయిపోయిందంటే మనకు కావాల్సినంత పిండిని ఇలా 2-3 ట్రిప్స్గా మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో మనం దీన్ని చల్లారి పెట్టేసుకోవాలి. కొంచెం ఓపికగా సిమ్లోనే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసామంటే మళ్ళీ రోస్ట్ అయిపోయిందంటే మురుకులకి ఇది బాగుండదు. ఇలా మనం ప్లేట్లో దీన్ని కొంచెం వేడి తగ్గే వరకు వేపుకున్న పిండిని ఆరబెట్టి పెట్టుకోవాలి. మనం ఇందాక పెసరపప్పు తీసుకున్నాం కదా, దాని కుక్కర్లో ఇలా 2 విజిల్స్ మనం పెట్టేసుకున్నామంటే మనకు సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, దీన్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి స్మూత్గా. చూడండి, ఇలా మనకు చాలా స్మూత్గా మనకు పెసరపప్పు తయారైపోయింది. ఇప్పుడు మనం పిండిని ఓ పెద్ద గిన్నెలో తీసుకొని తగినంత సాల్టు, కొద్దిగా మనం మెల్ట్ చేసి పెట్టుకున్న బటర్ కానీ గీ కానీ వేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా సరే కొంచెం వేడి చేసుకొని మనం పోసుకున్నామంటే మురుకులు మనకు సాఫ్ట్గా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. మనం రుబ్బు పెట్టుకున్న పెసరపప్పుని మనం ఇలా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా పెసరపప్పుని మిక్సీలో వేసుకున్నప్పుడు లిక్విడ్గా అవుతుంది కదా, అవసరమైతే తప్ప పెద్దగా వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా అదే సరిపోతుంది. మనం మెజర్మెంట్ మాత్రం పప్పు కరెక్ట్గా తీసుకున్నామంటే ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి. 4 గ్లాసుల బియ్యంకి 1 గ్లాసు పప్పు లెక్కన మనం తీసుకోవచ్చు. మనకి ఇవి మురుకులు నిల్వ ఉంచుకోవడానికి కూడా ఒక 15 నుంచి 20 రోజులు మనం వీటిని ప్రిపేర్ చేసి మనం పెట్టుకున్నామంటే మనకు ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలు తినడానికి బాగుంటాయి, ఇష్టంగా తింటారు కూడా. చూడండి, ఇలా మనం కలిపేసుకుంటూ వచ్చామంటే ముద్దగా వచ్చేస్తూ ఉంది. ఇలా గట్టిగా ఉన్నప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకునేసి పిండిని మనం ఇంకొంచెం జారుడుగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకున్నామంటే పిండి సాఫ్ట్గా మనకు బటర్ లాగా కనిపిస్తుంది. మనకు బియ్యం పిండిలాగా అస్సలు కనిపించదు. ఇది మనం పెసరపప్పు బటర్ అన్నీ వేసాం కాబట్టి ఇది మిక్స్ చేస్తూ ఉంటే చాలా చాలా సాఫ్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం మనం ఈ పిండి కలుపుకోవడానికి కొంచెం టైం స్పెండ్ చేసామంటే ఇవి బాగా కుదురుతాయి. చూడండి, ఇంకా మనకు వాటర్ అవసరం అవుతుంది కాబట్టి మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకుందాం.
మనకు జంతికల గొట్టంలో ఇవి ఫ్రీగా మనకు అదిమినప్పుడు వచ్చేసేలాగా మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మీకు టెక్స్చర్ తెలుస్తుంది కదా. ఇంకా మనకు ఆల్మోస్ట్ వాటర్ అవసరం లేకుండా మనకు ఇలా పిండి రెడీ అయిపోయింది. దీన్ని మనం మొత్తం కలిపేసుకొని ఉండలాగా పక్కన పెట్టేసుకున్నామంటే, ఆయిల్ రెడీ చేసుకున్నామంటే మనకు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక జంతికల్ని వేసేసుకోవడమే. ఇలా జంతికల గొట్టంకి మనం ముందుగా ఆయిల్ని గ్రీస్ చేసి అప్లై చేసి పెట్టుకున్నామంటే ఇవి మనం ప్రిపేర్ చేసేటప్పుడు మనకు కష్టం లేకుండా పిండి మనకు బయటకి ఈజీగా వచ్చేస్తుంది మౌల్డ్ నుంచి. ఇలా మనం తీసుకున్న గరిటెకు కూడా కాస్త ఆయిల్ని అప్లై చేసుకుంటే ఆయిల్లో మనం వీటిని వదిలేటప్పుడు మనకు అవి ఫ్రీగా ఆయిల్లో పడిపోతాయి అంటుకోకుండా. చూడండి ఇలా మనం షేప్ చేసుకున్న తర్వాత హీట్ అయిన ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా ప్రెస్ చేసేసుకుంటూ మనం మురుకుల్ని వేసేసుకుందాం. ఇలా ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి కొంచెం మనం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఫాస్ట్గా వేసేస్తారు, లేదా మనం ఒక 2-3 గరిటెలు పెట్టుకొని రెడీగా ఉంచుకొని వేసుకుంటే కూడా మనం వేసేసుకుంటూ వచ్చేసేయచ్చు. పండుగలప్పుడైతే వీటికి ఇవి తొందరగా పాడవు కాబట్టి కొంచెం వీకెండ్ కానీ అలా మనం ముందుగానే ప్లాన్ చేసి కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు వీటిని. చూడండి ఇలా మనం మళ్ళీ పిండి ముద్దని జంతికల గొట్టంలో రీప్లేస్ చేసుకొని మళ్ళీ మనం ప్రెస్ చేసుకుంటూ మురుకుల్ని వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. చూడండి మనం పెసరపప్పు బటర్ అన్నీ యూజ్ చేసాం కాబట్టి వాటి కలర్ కూడా చక్కగా మంచి క్రీమ్ కలర్లో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఇవి బాగుంటాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి మనకు. ఇలా 2 వైపులా మనకు కాలిన తర్వాత మనం వాటిని మనం తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఆయిల్లో మనకు అన్నురగ లేకుండా మనకు సాఫ్ట్ అయిపోయింది కదా. ఆ స్టేజ్ వస్తే కూడా మనకు ఇవి కుక్ అయిపోయినట్టు తెలుస్తుంది. చూడండి మనకు మురుకులు ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. ఇవైతే నార్మల్ చేసే మురుకుల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో అయితే మేము ఇలానే తయారు చేస్తాం వీటిని. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.